కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మందమరి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. దీనికి ఇచ్చేసినటువంటి మల్కపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం, శుభోదయం అందరికీ. మెయిన్గా ఏంటంటే ఒకటి వచ్చేసి ఈ గ్రామంలో మనం చూసినట్టయితే వెనుకట మీకు అందరూ తెలుసు చాలా నిర్బంధం ఉండేది. వాళ్ళ మూమెంట్ ఉండి మనకు ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళతోని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళతో అట్లా మన ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లొల్లిలు ఏం లేవు. అందరూ కూడా ఊళ్ళల్లో అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ దుఃఖం వ్యవసాయం చేసుకుంటూ కొంచెం మంది అంటే కంపెనీలో కానీ వేరే జాబ్ చేసుకుంటూ చాలామంది ఇప్పుడు బతుకుతూ ఉన్నారు. ఇంకా కూడా యూత్కు మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి. బయట మనకు నోటిఫికేషన్స్ పడుతూ ఉన్నాయి, జాబ్స్ వస్తూ ఉన్నాయి. మేము ఈ రిజర్వేషన్లు సంబంధించి మీరు కొంచెం చదువుకొని ముందుకెళ్ళి అన్నిటిలో పార్టిసిపేట్ అయ్యి ముందుంటే కంపల్సరీ జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క జీవితాన్ని మీరు నాశనం చేసుకోకుండా మెయిన్గా ఈ తాగుడికి ఎస్ఐ చెప్పినట్టు గాంజా కానీ తాగుడు కానీ దాన్ని బానిసాయి ఇంట్లో గొడవపెట్టుడు తల్లిదండ్రులతోని బయట గొడవపెట్టుకున్నాడు ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, అనవసరంగా ఏదైనా కేసు అయిందంటే మాత్రం మీ యొక్క బంగారు భవిష్యత్తు అనేది నాశనం అయిపోతుంది. ఒక చిన్న కేసు ఉన్నా కూడా రేపు పొద్దుగాల మీకు సెక్యూరిటీ నౌకరు కూడా ఎవడియ్యాడు, గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతారు. ఆ క్యారెక్టర్ మంచిదా కాదా, ఇంట్లో ఎప్పుడు వాళ్ళు అయ్యాన్ని కొడతాడు, కేసు అయినా ఈయన మీద అది ఉన్న ఇది ఉన్నా అంటే మాత్రం ఏ నౌకల్లో రావు మీకు. మళ్ళీ ఇంటికాడికి వచ్చి మళ్ళీ ఇదే వ్యవసాయం చేసుకుంటా అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ బతకాలి. కాబట్టి రోజులు చేంజ్ అవుతున్నాయి. అందరూ కూడా ముందు పోతుంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అనవసరంగా ఇబ్బంది పడకండి. చిన్న చిన్న గొడవలకు చిన్న పంచాయతీలకు గొడవలు పెట్టుకొని కేసు విధంగా పోకండి. అడిక్షన్ టు డ్రగ్స్ మత్తు పానీయాలకు బానిసైతే మాత్రం మీ యొక్క ఆరోగ్యం చెడిపోతుంది, ఆర్థికంగా నష్టపోతారు, ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండదు, మీరు మంచిగా ఉండరు, ఇంట్లో ఇబ్బంది పెట్టినట్టు అవుతారు. అవునా కదా? అది ఎక్కువ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, సైకాలజికల్గా బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది, అంత పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటారు. అవన్నీ మనం చేంజెస్ అవుతూ ఉంటాయి. వాటి జోలికి పోదు మనం. మీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రానికి ఫ్యూచర్లో కూడా చాలా చాలా అవకాశాలు ఉంటాయి. మంచి మార్గంలో వెళ్ళండి. నౌకర్లు చేసేటట్టు జాబ్లు సంపాదించేటట్టు వెళ్ళండి. ఏదో ప్రైవేట్ జాబ్ అయినా కూడా మీ యొక్క ఆర్థికంగా మీరు బలపడుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఆలోచించండి. చెడు మార్గాలను అందరూ కూడా పోకుండా మీ అందరూ కూడా మీకు సహాయం చేస్తూ ఉన్నాం. పోయినట్టయితే మీ యొక్క జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మేము ఇక్కడ నౌకరీ ఇష్టాలు మీ వాళ్ళు ఉంటారు, పోతూ ఉంటాయి. ఏ ఆఫీసర్ కానీ ఉన్నా కూడా మేము ఎందుకు చెప్తున్నానని మీరు అర్థం చేసుకోండి. మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాం. మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని ఆలోచనతోనే చెప్తున్నాం. చెడు మార్గంగా ఎవరు కూడా పోవద్దని చెప్తున్నాం. పోతే మీ యొక్క జీవితం నాశనం అవుతుందని చెప్తున్నాం. ఇంకా మిగతా విషయానికి వచ్చేసి ఇప్పుడున్న జరిగేది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా మన దగ్గర ఫోన్లు ఉన్నాయి. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ అది వాడుతూ ఉన్నారు. వాట్సాప్లు అందరికీ ఉన్నాయి. ఊళ్ళో వాట్సాప్ ఉన్నాయి, అది ఉన్నాయి. దాన్ని ఆ వాట్సాప్ దాన్ని ఏంటంటే సోషల్ మీడియాను చెడుదానికి పెట్టకుండా మంచిదానికి ఉపయోగించుకోండి. చెడుదాన్ని పెట్టి అనవసరంగా దాంట్లో ఒకరినొకరు తిట్టుకున్నాడు చేసుకున్నాడు ఆ రకంగా పెట్టుకొని కక్షలు పెంచుకున్నాడు పార్టీ పరంగా కానీ కుల మతం పరంగా కానీ అట్లాంటి గ్రూపులలో పెట్టుకోకుండా చేయకుండా లొల్లి పెట్టుకోకుండా ఎవరైతే అడ్మిన్ ఉంటారో అడ్మిన్ కూడా బాధ్యత నిర్వహించాల్సి వస్తుంది. రేపటి ఏదున్నా కూడా అడ్మిన్ కూడా పట్టుకోవాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఏదున్నా కూడా ప్రపంచం అంతా కూడా ఫోన్లో ఉంది. ఇంటికాడ కూర్చుంటే మనం మొత్తం నడిచిపోతుంది. బ్యాంకులో పోతున్నాం మనం, ఎక్కువైతే బ్యాంకు పోతలేం. ఏదైనా కట్టాలన్నా చేయాలన్నా కూడా ఫోన్ నుంచే అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ నుంచి మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏదన్నా కూడా దాంట్లోకి వెళ్ళి మనం పైసలు కడుతూ ఉన్నాం. మనకి అకౌంట్లో వేసినా కూడా దాంట్లోకి వెళ్ళి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎంత ఉపయోగం ఉందో అంత నాశనం కూడా ఉంది దాంతో. విన్నారా? మనకి ఏంటంటే ఎక్కువ మోసాలు, ఇప్పుడు సైబర్ మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. జరిగేటియే లోకం మీద మొత్తం సైబర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి, వేరే కాదు.